వెల్కమ్. బ్రౌన్ యూనివర్సిటీలో ఇద్దరు స్టూడెంట్స్ కాల్చబడ్డారు. ఒక అన్ఐడెంటిఫైడ్ మ్యాన్ ఎగ్జామ్ జరుగుతూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ ఫైరింగ్ ఓపెన్ చేశాడట. ఇద్దరిని కాల్ చేశాడట. ఎందుకు కాల్ చేశాడని తెలియదు. దిస్ ఈజ్ ఓల్డ్ న్యూస్, నాట్ వరల్డ్, ప్రపంచ న్యూస్, వరల్డ్ న్యూస్. ఓకే, డీటెయిల్స్ ఇవి. డిసెంబర్ 13, 2025 అంటే ఈరోజు బ్రౌన్ యూనివర్సిటీ ప్రావిడెన్స్ రోడ్ ఐలాండ్లో బారూస్ అండ్ హాలీ బిల్డింగ్లో స్టూడెంట్స్ 7th story బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో విద్యార్థులు ఎగ్జామ్ రాస్తూ ఉండగా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారట. ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఒక అన్ఐడెంటిఫైడ్ పర్సన్ వచ్చాడట. గన్ తీసుకొని వచ్చి కాల్ చేశాడట. ఇద్దరు చనిపోయారట ఎగ్జామ్ హాల్లోనే. సో దీనికి సంబంధించినటువంటి ఇది మనకి వెనక కనిపిస్తుంది. ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు, 9 మందికి తీవ్రమైన గాయాలయ్యాయని మనకి తెలుస్తుంది. మరి కాల్చినోడు ఎవడు అంటే ఇంతవరకే తెలియదు. కాల్చినోడు ఎవడో ట్రై చేస్తున్నారు. కొద్దిగా నల్ల డ్రెస్ వేసుకున్నాడట, మాస్క్ పెట్టుకున్నాడట, ఫేస్కి గన్ను పట్టుకొని వచ్చాడట. 30 years ఆ మధ్యలో ఉంటాయంట అతనికి. మరి ఎందుకు వచ్చాడు? యూనివర్సిటీ పిల్లల్ని కాల్చాల్సిన అవసరం ఏంటి? క్లాస్ రూమ్లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళని కాల్చాల్సిన అవసరం ఏంటి? వచ్చి మాస్ ఫైరింగ్ చేశాడట. అక్కడ ఇద్దరు చనిపోయారు, 9 మందికి కూడా బుల్లెట్లు తగిలాయి. అంటే టార్గెటెడ్ హంటింగ్ కాదు, టార్గెటెడ్ ఎవరినో చంపడానికి రాలేదు అతను. ఎందుకంటే పబ్లిక్ ఫైరింగ్ ఓపెన్ చేశాడు అతను. బట్ ఫార్చునేట్లీ మనం దాని మీద ఫార్చునేట్లీ అన్నా అన్ఫార్చునేట్లీ అంటలా తెలియదు మనకి. ఓకే, ఇద్దరే చనిపోయారు, చాలామంది బతికిపోయారు. ఓకే, మరి ఇద్దరు చనిపోవడం అనేది అన్ఫార్చునేట్, మిగతా చాలామంది బతికిపోవడం అనేది ఫార్చునేట్. ఓకే, సో అది మనకి వస్తున్నటువంటి న్యూస్. ఇప్పుడు ప్రస్తుతానికి యూఎస్లో జరుగుతున్న న్యూస్ ఇది. ఓకే, గతంలో కూడా అసలు ఎందుకు స్టూడెంట్స్ ఈ గన్ కల్చర్ ఎందుకు ఈ వెస్టర్న్ యూనివర్సిటీలోనే ఎందుకు వస్తుందో మనకైతే తెలీదు. మేజర్గా ఏంటంటే గన్స్ అవైలబుల్ అండి యూఎస్లో. ఎవడంటే వాడు గన్ కొనుక్కోవచ్చు కాబట్టి ఒక పెద్ద ఇదేం లేదు. అటు గన్ కల్చర్ పెరగడానికి గన్నులు అవైలబుల్ ఉండటమే. ఇప్పుడు మన ఇండియాలో అయితే ఎవడంటే వాడు గన్ అమ్మటానికి లేదు కదా, పట్టేస్తారు పోలీసులు. దగ్గర తప్ప ఎవరి దగ్గర గన్ ఉన్నా అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి అది లేదు, అది గన్ కల్చర్ లేదు. ఎవడంటే వాడు వెళ్ళి చాక్లెట్ కొన్నట్టు కొంటున్నాడు, వచ్చి కాల్ చేస్తున్నారు. ఓకే, సో మరి అది క్యాంపస్లో కూడా కనీసం క్యాంపస్లోకి అయినా సరే అట్లాంటి గన్ లోపలికి రాకుండా అలాంటి ఏమీ లేవు. అవి గన్ కల్చర్ పెరుగుతూ ఉంది. గతంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అండ్ ఆస్టిన్ 1966లో ఇలాగే 31 మందిని కాల్చిండు ఒకడు. యూనివర్సిటీల గురించే చెప్తున్నా. 1966లో 31 మందిని కాల్చారు. యూనివర్సిటీ ఆఫ్ లోలో 1991లో ఐదుగురు స్టూడెంట్స్ని కాల్చేసిన ఒకడు వచ్చాడు యూనివర్సిటీలోకి, 5గురిని కాల్చాడు. వర్జీనియా టెక్ అక్కడ 32 మందిని కాల్చాడు. ఓకే, నార్థరన్ ఇలియోస్ యూనివర్సిటీలో 2008 ఫార్మర్ స్టూడెంట్ అంటే అదే కాలేజీకి చెందిన ఎక్స్ స్టూడెంట్ వచ్చి 5గురిని కాల్చాడు, 21 మందిని. వాడు ఎందుకు కాల్స్తున్నారు అనేది. ఓకే, ఓయికియోస్ యూనివర్సిటీ ఓక్లాండ్ కాలిఫోర్నియా, ఇక్కడ 7గురు కాల్చారు. జస్ట్ 2014లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా 6గురు. ఉంపా కమ్యూనిటీ కాలేజ్ 2015 9 మంది. యూనివర్సిటీ ఆఫ్ నెవాడా డిసెంబర్ 6, 2023 3. ఈరోజు 2. ఓకే, ఇప్పుడు బ్రౌన్ యూనివర్సిటీలో 2. సో అది మరి యూఎస్లో ఏం జరుగుతుంది మనకైతే తెలియదు. గతంలో కొన్ని వేరే దేశాలు, ఇప్పుడు కెనడాలో కూడా 1989లో కెనడాలో 14 మంది గర్ల్స్ కాలేజ్, ఉమెన్ కాలేజీలోకి వెళ్ళి కాల్చిండు ఒకడు. ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి లిస్ట్ ఇదంతా. మోనాష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా 2002లో 2 కాల్చారు. చార్ల్స్ యూనివర్సిటీ చెక్ రిపబ్లిక్ 14 మంది విద్యార్థుల్ని కాలేజీ క్యాంపస్లోకి వెళ్ళి కాల్చారు వాళ్ళు. కెచ్ పాలిటెక్నిక్ కాలేజ్ క్రిమియా, ఇక్కడ 20 మందిని కాల్చేశాడు ఒకడు 2018లో. సో ఇది వెస్ట్రన్ కంట్రీలో ఇది సంగతి. కాలేజీల్లోకి వెళ్ళి కాల్ చేస్తున్నారు, ఎందుకో తెలియదు. చూద్దాం. ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం.
ఫర్ ఇన్ఫర్మేషన్ అది కనిపించింది నాకు ఇంగ్లీష్ న్యూస్ ఓపెన్ చేయగానే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్